అందుకే పెద్దలు ఆ రోజుల్లో ఏం చేశారంటే, ఆ రోజుల్లో మన పూర్వం మన డయాసుల మీద మన సనాతన ధర్మాల్లో నాటికలు పిచ్చి ఎక్కువ పబ్లిక్ తెలుసు కదండి. నాటికలు పిచ్చు, బుర్ర కథ, ఆ కథ, ఈ కథ, కథలు అలా వినేవారు పబ్లిక్. అదే డయాస్ని మన పెద్దలు ఉపయోగించారు. ఈసారి బుర్ర కథ కాదు, ఒక కొత్త కథ. ఆ కథ ఏంటో తెలుసా? మరియమ్మ అని ఒక ఆడపిల్ల ఉంది, యోసేపు అని ఒక మగపిల్లోడు ఉన్నాడు. వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఈ కన్యపిల్లి లోపు గర్భవతి అయింది. పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చింది, ఈ మసూలు బాసింది కనడానికి. ఇదంతా ఏంటి సార్ అంటే, ఇదంతా ఏంటి సార్, ఇది నిజంగా జరిగిన కథ లేకపోతే కథ ఏంటి సార్ ఈ నాటికంటే, ఆ నాటికంతా అయిన తర్వాత పెద్ద అయిన పాస్టర్ గారు లేచి ఇలాంటి మైక్ పట్టుకుని ఒక మాట చెప్పేవాడు, దేవుడు ఇలాగే మీ కొరకు ఈ లోకంలో పుట్టాడని చెప్పేవాడు. ఇలా ఉపయోగించుకున్నారు మన పెద్దలు. రాను రాను మన క్రిస్మస్లు ఏమైపోయాయి తెలుసా? డీజే డ్యాన్స్లు అయిపోయాయి, లైట్స్ ఆన్, పొగలు, అడావుళ్ళు, వర్షిప్పులు, గట్టిగా పాడడం. ఈ మధ్య పేరు నేను ఎత్తకూడదు కానీ డ్యాన్స్లో యూత్ ఎవరైతే ఉన్నారో క్రిస్టియన్ యూత్ బాగా రెచ్చిపోతున్నారు. దేనికో తెలుసా? డ్యాన్స్, వర్షిప్ డ్యాన్స్. దేనికయ్యి వర్షిప్ డ్యాన్స్ అంటే, ఇది డేవిడ్ డ్యాన్స్ అంటున్నారు. డేవిడ్ డ్యాన్సా? డేవిడ్ అలాగే వేసాడా? డేవిడ్ గారు డ్యాన్స్ చేసినందుకు ఉజ్జా చచ్చిపోడు తెలుసా? డేవిడ్ డ్యాన్స్ చేసినందుకు ఉజ్జా చచ్చిపోడు. మీరు డ్యాన్స్ చేసినందుకు ఉజ్జా చచ్చిపోడు. ఈసారి మీరే చచ్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. మీ డ్యాన్స్ వల్ల ఎవరిని మారుస్తారు? పైగా మళ్ళీ ఈ డ్యాన్సుల కోసం తప్పు అని చెప్పిన వాళ్ళకి మళ్ళీ చమత్కారంగా మన మీద ఒక నింద. ఏమని చెప్పినా, దేవుణ్ణి ప్రేమించడం రాదు, దేవుణ్ణి ఆరాధించడం రాదు, దేవుణ్ణి ఎంజాయ్ చేయడం అందరూ. దేవుణ్ణి ఎలా ఎంజాయ్ చేస్తావు? మెడ మీద కత్తెట్టి ఏసుకు జై కొడతావా, మంత్రికి జై కొడతావంటే ఏసుకే జై కొడతాను, క్రీస్తునందు ఆనందిస్తాను. ఇది ఎంజాయ్ చేయడం అంటే. మళ్ళీ చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి అన్నాడు పౌలు. ఎలాగ ఆనందించాలంటే ఫిలిప్పీ సంఘానికి చెప్పాడు, శ్రమలు పొందే కొలది ప్రభునందు ఆనందించండి. సరసాల్లో పడినప్పుడు ఆనందించండి, శ్రమల్లో పడినప్పుడు ఆనందించండి, దులుమాడినప్పుడు ఆనందించండి, ప్రభునందు ఆనంది. ఇది కదా మనం ఎంజాయ్ చేయాల్సింది. నా ప్రభు ఎందుకు పుట్టాడో నేను చెప్పాలి, నా ప్రభు ఎలా జీవించాడో చెప్పాలి, నా ప్రభు ఎలా మరణించాడో చెప్పాలి, నా ప్రభు ఎలా తిరిగి లేచాడో చెప్పాలి. దీని క్యాలెండర్లో కొన్ని గీతలు గీసుకుని ఒక ప్లాట్ఫామ్ వేసుకున్నారు కనుక ఆ ప్లాట్ఫామ్ ఉపయోగించుకునే చెప్పాలి. అలాగే జనాలకు క్రిస్మస్ అనేది అలవాటు అయిపోయింది కనుక 1వ తారీఖున మొదలెడతాం మన క్యాలెండర్లో. డిసెంబర్ క్రిస్మస్లో 1వ తారీఖుని, మళ్ళీ జనవరి 2, 3వ తారీఖు వరకు లైన్గా క్రిస్మస్లే. మనకి అన్ని క్రిస్మస్లు ఎదుగులు ఉపయోగిస్తాం, అందరికీ వాక్యం చెప్తాం. ఇప్పుడు చెప్పండి, 2 ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. చెయ్యొచ్చా చేయకూడదంటే మన ఆన్సర్ నేను చెప్తున్నాను, చెయ్యండి, అర్థవంతంగా చెయ్యండి, ప్రభువుకి మహిమ వచ్చేలా చెయ్యండి, వాక్యానికి పెద్దపీట వేయండి, అన్యులకి క్రీస్తు వెలుగు ప్రకాశించేలా వాక్యానికి మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వండి. ఎందుకంటే డ్యాన్సులు వద్దు, అడావుళ్ళు వద్దు, లైట్స్ ఆఫ్స్ వద్దు, లైట్స్ ఆన్ వద్దు. స్పెషల్ సింగర్ని తీసుకొచ్చి, అంటే ఈ ప్రెసిడెంట్ గారి తాలికి వీళ్ళ తాలికి ఉంటారులేండి, ఈ స్పెషల్ సింగర్ టైం వేస్ట్ చేయకండి. అర్థవంతమైన పాటలు ఇలాంటి సహోదరులు ఎవరైనా ఉంటే పాడించండి. చక్కటి పాటలు ఉండేవి, అందాల తార అని చక్కటి పాటలు ఉన్నాయి, అందాల తార అని. ఇంకా మంచి పాటలు ఉన్నాయి, మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు వలీవల కొండ. ఇలాంటి పాటలు పాడండి. ఆ పాటలో ఒక మెసేజ్ ఉంది, ప్రభు పుట్టుకుంది. ఇది చరిత్ర, ఇది పార్ట్ 2. ఇంకేమున్నాయి తెలుసా? ట్రెడిషన్స్, ఆచార సాంప్రదాయాలు. ఏముంటాయి సార్ ఆచార సాంప్రదాయాలు అంటే? చెట్టు తెలుసు కదా, క్రిస్మస్ చెట్టుకు ఒక గంట పక్కన తాత నవ్వకుండా మంచి అయినాయి. ఇవన్నీ ఎలా వచ్చాయి? అలా మెల్లగా క్రైస్తవ చరిత్రలోకి వచ్చాయి. ఇవన్నీ తప్పుగా కొన్ని ఉన్నాయి, కొన్ని మంచిగా ఉన్నాయి. వీలైతే మీ ఓపుకుంటే, మీ ఆసక్తి ఉంటే, మీ కామెంట్ని బట్టి, మీ ప్రోత్సాహాన్ని బట్టి పార్ట్ 3 మాట్లాడదాం, లేకపోతే లేదు. దేవుడు మిమ్మల్ని దీవించు.